గుళ్ళో శరత్ చంద్ర గగన్ చెప్పిన విధంగా చెయ్యాలి కాబట్టి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పోటీల్లో గెలిచిన గగన్ శరత్ చంద్ర భూమిని ఆశీర్వదించాలి అని కండిషన్ పెట్టడంతో భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు శరత్ చంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కళ్ళ నిండా నీళ్లతో వాళ్ళ నాన్న శరత్ చంద్రాని చూస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర కూడా భూమిని చూస్తాడు. కంగారుగా వెళ్ళి అక్కడున్న ప్లేట్లోని అక్షంతలని తీసుకొని శరత్ చంద్ర చేతుల్లో పెట్టి కాళ్ళకి దండం పెడుతూ నన్ను ఆశీర్వదించండి నాన్న అని అనడంతో ఆశ్చర్యపోతాడు శరత్ చంద్ర. భూమి తలపై అక్షంతలు వేస్తూ నువ్వు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు భూమి అని అంటూ భూమిని భుజాలు పట్టుకొని పైకి లేపుతాడు శరత్ చంద్ర. థ్యాంక్ యూ నాన్న అని చెప్తూ ఉంటుంది భూమి. భూమి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉండగా గగన్ భూమి భుజాల చుట్టూ చెయ్యి వేసి ఓదారుస్తూ ఉంటాడు. కానీ శరత్ చంద్ర భూమిని గగన్ని అలా చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అపూర్వ ఫ్యామిలీ మొత్తం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరత్ చంద్ర ఫ్యామిలీ అలా కోపంగా వెళ్ళిపోగానే భూమి బాధపడుతూ ఉండగా నేనున్నాను అన్నట్టు గగన్ ఓదారుస్తూ ఉంటాడు. బావా అంటూ గగన్ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది భూమి. ఓదారుస్తూ ఉంటాడు గగన్. ఇక భూమిని చంపడానికి మళ్ళీ అపూర్వ ప్లాన్ చేస్తుందా? గగన్ ప్రేమని భూమి పూర్తిగా అర్థం చేసుకొని భార్య ఎలా మారుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.